పవిత్రకి ఇద్దామని వెళ్ళాను. ఏంటి టిఫిన్ చేసిన తర్వాతే తాగుతానందా? తను అసలు రూమ్ లోనే లేదు. తాతయ్య వాళ్ళ రూమ్ లో ఉండుంటుందిలే. అయ్యుండొచ్చు. హే తాత్స్ బామ్స్ కమాన్ రండి కూర్చోండి, టిఫిన్ చేద్దాం. అవును పవిత్ర ఇక్కడ? తన రూమ్ లో ఉండుంటుంది. పవిత్ర తన రూమ్ లో లేదు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. మంగా, చెప్పండమ్మా. పవిత్ర ఎక్కడుంది? నువ్వు చూసావా? లేదమ్మా, నేను ఇప్పుడే ఇల్లంతా ఊడ్చేశాను, ఎక్కడ కనిపించలేదు. పవిత్ర ఇంట్లో ఎక్కడా లేదంటే ఎటు వెళ్ళినట్టు సీత? ఏమైంది? పవిత్ర ఇంట్లో లేదు నాన్న. పొద్దున్నే కదా, గుడికెళ్ళి ఉంటుంది లేరా? లేదన్నయ్య, పవిత్ర గనక గుడికి వెళితే ఖచ్చితంగా చెప్పే వెళ్తుంది. చెప్పకుండా వెళ్ళదుగా. కీర్తి, నువ్వేమన్నా చూసావా? ఆ మహారాణిని కనిపెట్టుకుని ఉండడం తప్ప మాకు వేరే పని పాటలేదా? అయినా పవిత్రమైన చిన్నపిల్ల, కొద్దిసేపు కనబడకపోతే ఇంత టెన్షన్ పడ్డానికి. బయట పని మీద వెళ్ళుంటుంది, వస్తుందిలే. ఆయన దానికి కాందానికి మీరిలా తల మీద పెట్టుకుని చూడబట్టి ఆవిడ గారు రెచ్చిపోతుంది. పవికి ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళిందో చెప్తుందిగా. అది పవిత్ర ఫోన్, తన గదిలోనే మోగుతుంది. పవి ఫోన్ ఇక్కడే ఉందండి. ఈ లెటర్ ఏంటి? నాన్న, పవిత్ర కావాలనే ఫోన్ వదిలేసి వెళ్ళింది నాన్న. తన రూమ్ లో ఈ లెటర్ కూడా ఉంది. ఏది ఇటివ్వు?
పేరు పేరున అందరికీ విన్నవించుకుంటూ ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం మీ కోపం తెప్పించొచ్చు లేదా బాధ కలిగించొచ్చు. కానీ తప్పట్లేదు. నేను ఇక్కడే ఉంటే సంజనాకి ఎప్పటికీ న్యాయం జరగదు. సంజన అది ఒక్కటి కావాలి. అందుకు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎప్పటికీ తిరిగి రాను. దయచేసి నా కోసం ఎవరు వెతకొద్దు. నన్ను క్షమించండి. పవిత్ర. అయ్యో నాకెందుకో ఈ లెటర్ పవిత్ర రాసిందని అనిపించట్లేదు. ఎక్కడో ఏదో జరిగింది.